గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగకి చాలా విశిష్టత కూడా ఉంది. పొద్దున్న లేచిన దగ్గర నుండి పంతులు గారికి స్వయం పాకం అని, పేరంటకం అని, మూళ్ళు పెట్టే మడపల దగ్గర వరకు అనేక ప్రోగ్రామ్స్ అయితే ఆ రోజు మనం చేస్తుంటాం కదా. సో దీనిలో చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటంటే, పంతులు గారికి ఇచ్చే స్వయం పాకంలో ఏమేమి ఉండాలి, పేరంటకం ఎందుకు పోస్తాము, అలానే మనం బట్టలు పెడుతుంటాం కదా పూర్వీకులకి, అది ఎన్ని తరాల వరకు పెడుతుండాలి, అంటే మన అత్తామామలు వాళ్ళ అత్తామామలు అలా ఉంటుంటాయి కదా జనరేషన్స్. కొంతమందికి కొన్ని జనరేషన్స్ తెలుస్తుంటాయి, కొంతమంది పేర్లు కూడా సరిగ్గా తెలియని పరిస్థితి అయితే ఉంది ఈ రోజుల్లో. సో మనం ఎన్ని తరాల ముందు వరకు బట్టలు పెట్టాల్సిన అవసరం ఉందో మరిన్ని విషయాలు తెలిపేందుకు మన ముందు ఉన్నారు పంచాంగకర్తలు అలాగే ఆధ్యాత్మిక విశ్లేషకులు ప్రభాకర్ శాస్త్రి గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందామా? మరి శాస్త్రి గారు నమస్కారం సార్. నమస్తే అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురూజీ. చాలా మందిలో ఉండే క్వశ్చన్ ఏంటంటే, సంక్రాంతి రోజు ఇచ్చే స్వయం పాకానికి పంతులు గారికి మనం బట్టలు పెడుతుంటాం, స్వయం పాకం ఇస్తుంటాం, అసలు ఏమేమి ఉండాలి అదొక క్వశ్చన్. అయితే మనం పూర్వీకులకి బట్టలు పెడుతుంటాం మన పెద్దల పేరంటాన్ని తలుచుకొని, ఎన్ని తరాల వారికి పెట్టాలి? శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అయితే ఈ సంక్రాంతి పొత్తలలో విషయానికి వస్తే, ప్రతి రాశిలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశించేటప్పుడు ఒక సంక్రమణ ఏర్పడుతుంది. మేష సంక్రమణ, వృషభ సంక్రమణ మొదలుగా కూడుకొని చివరిదాకా వచ్చే మీన సంక్రమణ దాకా 12 సంక్రమణలు ఉన్నాయి. ఇందులో భాగంగా దక్షిణాయన ఉత్తరాయణ సంక్రమణలు, దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలాలు విశేషంగా చెప్పుకుంటున్నాం. అందున మకర రాశిలోనికి సూర్యనారాయణమూర్తి ప్రవేశించేటప్పుడు ఏర్పడిందే మకర సంక్రమణం. ఈ మకర సంక్రమణానికి భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఆ సమయానికల్లా పంట చేతికొస్తుంది. అందరి దగ్గర ధనధాన్య వృద్ధి ఉంటుంది, అందరి దగ్గర చేతిలో ధనం ఉంటుంది. కాబట్టి ఆ మకర సంక్రాంతిని పెద్ద పండుగగా అందరూ విశేషంగా జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది. ప్రతి సంక్రమణ రోజు అనగా ప్రతి సంక్రమణలో కూడా బ్రాహ్మణ్ణి పిలిచి దక్షిణ తాంబూలాలతో స్వయం పాకాన్ని ఇచ్చే అలవాటు, ఆనవాయితీ, ఆచారం చాలా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మకర సంక్రాంతి వచ్చేపాటికల్లా ఇంకా విశేషంగా దాన ధర్మాలు చేయడము, సువర్ణ ఛత్ర గో భూదానాలు మొదలైనవన్నీ చేయడము మనకి ఆచారంగా ఉంది. అయితే పొత్తర్ల విషయానికి వచ్చేపాటికల్లా బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిచి శుభ్రంగా కడిగిన ఒక పాత్రలో నూతన వస్త్రాన్ని ఉంచి, తోపాటుగా యథాశక్తిగా బియ్యాన్ని, కొన్ని రకాల కూరగాయలని, దుంప జాతులని, ఆకు చెక్క తాంబూలాల్ని పుష్పాలతో అర్చించి బ్రాహ్మడికి దానంగా ఇచ్చేదాన్ని పొత్తర్లుగా కొన్ని ప్రాంతాలలో స్వయం పాకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ స్వయం పాకాన్ని ఆ సంక్రాంతి రోజునాడు అనగా మకర సంక్రమణ పుణ్యకాల సమయంలో సూర్యనారాయణమూర్తి మకర రాశిలోనికి ప్రవేశించిన పిదప 20 ఘడియల వరకు, అంటే గంటల కాలమానం ప్రకారంగా 8 గంటల పాటు ఈ మకర సంక్రమణ పుణ్యకాలం ఉంటుంది. ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ళకి బ్రాహ్మణ్ణి పిలిచి పొత్తర్లు ఇవ్వడం లేదా స్వయం పాకాన్ని దానం చేయడం అనే సాంప్రదాయం ఏర్పడింది. అయితే ఇది ఎన్ని తరాల వరకు ఇవ్వాలి, అలాగనే ఈ బట్టలు పెట్టడం, పెద్దవాళ్ళని మూలకు తీసుకురావడం అనే సాంప్రదాయం కూడా ఉంది. ఈ మకర సంక్రమణ కాలంలో అక్కడ నుంచి, అంటే తాను ఉన్న తరం నుంచి వెనక 3 తరాల దాకా, వెనకాతల ఉండే 3 తరాల దాకా పెద్దల్ని తీసుకురావడం, మూలకు తీసుకొచ్చి బట్టలు పెట్టడం, అలాగనే భార్య తరపు బంధువు నుంచి 3 తరాల పాటు, భర్త తరపు బంధువుల నుంచి 3 తరాల పాటు చేసే సాంప్రదాయం ఉంది. ఒకప్పుడు 7 తరాల వరకు చేసే సాంప్రదాయం ఉండేదని తెలిసినప్పటికీ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో పేర్లు కూడా తెలియని పరిస్థితి. ఇందాక మీరు అన్నారు చూడండి, పేర్లు కూడా కొంతమందికి తెలియటం లేదు. అందుచేత 3 తరాల దాకా బట్టల్ని పెట్టడం, పెద్దల్ని మూలకు తీసుకురావడం, వాళ్ళని పూజించడం, వాళ్ళని ఆ రోజునాడు తలుచుకొని వాళ్ళ పేరుతో దానం చేయడం మొదలైనది మనకు సాంప్రదాయంగా ఉంది. గురూజీ, ఈ 7 పుణ్యకాలం ఎన్ని గంటలకి వస్తుంది, ఎన్ని గంటల నుండి ఎంతవరకు ఉంటుంది, అండ్ పేరెంట్కం ఎన్ని గంటలకి పోయాలి? ఈ సంవత్సరం అంటే శోభకృతనామ సంవత్సరంలో జనవరి
15వ తారీఖు నాడు, అంటే వస్తున్న ఈరోజు జనవరి 15వ తారీఖు అంటే సోమవారం నాడు ఉదయం 8:24 సూర్యనారాయణ మూర్తి మకర రాశిలోనికి ప్రవేశం జరుగుతుంది. కాబట్టి అక్కడ నుంచి 20 గడియల పాటు అంటే సుమారుగా 8 గంటల పాటు మకర సంక్రమణ పుణ్యకాలం ఉంటుంది. కాబట్టి ఉదయం 8:24 నుండి సాయంత్రం 4:20 వరకు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఉంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో పొత్తర్లు ఇవ్వడం, అలాగనే స్వయం పాకాన్ని దానం చేయడం, పెద్దలని ఇంటి మూలకి తీసుకుని వచ్చి వారికి వస్త్రాల్ని సమర్పించడం మొదలైనది ఈ సంవత్సరం ఉదయం 8:24 నుండి 8 గంటల పాటు పుణ్యకాలం ఉంది. కాబట్టి ఆ సమయంలో చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పేరంటాలు కూడా, పేరంటకం అంటారు కొన్ని ప్రాంతాల్లో, వాటిని కూడా అంటే పేరంటాలను ఇవ్వడం, వాళ్ళని ఇంటికి పిలవడం, వాళ్ళకి వస్త్రాలను సమర్పించడం మొదలైనది కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఉన్న సమయంలోనే చెయ్యాలి. కాబట్టి ఉదయం 8:24 నుండి సాయంత్రం 4:24 మధ్యలో ఏ సమయంలోనైనా చేయొచ్చు. అయితే కొన్ని ప్రాంతాలలో ఈ పొత్తర్లు ఇస్తే తప్ప కనీసం ఆహారం కూడా తీసుకొని పరిస్థితులు ఉంటాయి. అలాగనే ఆ ఆచారం కూడా ఉంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉండే ఇళ్లల్లో కాలాతీతం అవ్వకుండా ఉండడం కోసం మధ్యాహ్నం 12-1 గంటకల్లా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటే ఇల్లంతా సందడిగా చక్కగా పండుగను పూర్తి చేసుకోవచ్చు. పండగ రోజు మనం స్పెషల్స్ చేస్తుంటాం. ముఖ్యంగా మూలలు పెట్టడం కోసం పప్పన్నం, కలగూర, కొత్త బియ్యంతో పరమాన్నం ఇవన్నీ వండుతుంటాం. అసలు మూలలు పెట్టే ఉపారాలు ఎన్ని పెట్టాలి? చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, మనం ఎవరెవరి పేరునైతే బట్టలు పెడుతున్నామో, ఎంతమందికి అయితే పేరంటకం పోస్తున్నామో అన్ని ఆకులు వెయ్యాలి అని ఆలోచిస్తుంటారు. అసలు ఎన్ని ఉండాలి? ఇది వరకు చర్చించినట్టుగానే ఇలాంటి వాటికి అంటే పెద్దలను తీసుకొచ్చి వారికి ఎన్ని రకాల పిండి వంటలు వండాలి, ఎన్ని ఆకులు పెట్టాలి అనే దానికి కూడా శాస్త్ర నియమం అంటూ ఏమీ లేదండి. శాస్త్రంలో ఎక్కడ ఏమీ చెప్పలేదు. అయితే మనకి సంప్రదాయంగా వస్తున్నది, ఆచారంగా వస్తున్నది ఏంటంటే బేసి సంఖ్యలో పిండి వంటలు, బేసి సంఖ్యలో కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, అలాగనే బేసి సంఖ్యలో అంటే 3 రకాల పిండి వంటలు, 5 రకాల పిండి వంటలు ఇలాగ బేసి సంఖ్యలో చేసుకుంటూ వెళ్ళడం, వాటిని దైవంతో పాటుగా పెద్దల్ని ఇంటి మూలకి తీసుకొని వచ్చినప్పుడు ఒక విస్తర వేసి అందరికీ కలిపి ఆ విస్తరలోనే కొంతమంది పెడితే, కొంతమంది మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క విస్తర వేసి వండిన పదార్థాలన్నిటినీ వడ్డించే సాంప్రదాయం ఉన్నప్పటికీ శాస్త్రీయ నియమం అంటూ దీనికి ఏమీ లేదు. కాబట్టి మీకు ఆచారం ఏం చెప్తే, మీ పూర్వీకులు ఎలా చెప్తే దాన్ని చక్కగా ఆచరించుకోవచ్చు. అంతే తప్ప దాని గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు. శాస్త్రి గారు, మీరు ఇందాక చెప్పినట్టు అటు భార్య తరపు వాళ్ళకి పెట్టాలి, భర్త తరపు పూర్వీకులకు కూడా పెట్టాలి అనేసాను అన్న. కానీ అలా జరుగుతుందంటారా? ఎక్కడ చూసినా భర్త తరపు వారికి పెడుతున్నారు బట్టలు. అవి భర్త తరపు వాళ్ళకి, భార్య తరపు వాళ్ళకి అంటే ఎవరైతే ఆ కర్మ చేస్తున్నారో తన తాలూకా తండ్రి వర్గం వారికి, తన తాలూకా తల్లి వర్గం వారికి పెట్టడం అని అర్థం తప్ప భార్య తరపు వాళ్ళకి పెట్టడం అనేది మనకు సాంప్రదాయంలో ఎక్కడా లేదండి. అంటే ఎవరైతే కర్తగా ఉన్నారో, ఎవరైతే కార్యక్రమాన్ని చేస్తున్నారో ఆ చేస్తున్న వ్యక్తి తాలూకా తల్లి, ఆ చేస్తున్న వ్యక్తి తాలూకా తండ్రి, అటుపక్క 3 తరాలు, ఈ తండ్రి వంక 3 తరాల పాటు 3 తరాల వరకు చేయడం మనకి ఆచారంగా ఉంది. ఒక ఇంట్లో ఒకే బిడ్డ ఉండేటప్పుడు ఆమె కూడా స్త్రీ అయినప్పుడు అప్పుడు కర్త ఎవరవుతారు? అల్లుడు అవుతాడు. ఆ అల్లుడు కూడా కూతురు యొక్క అంటే తన తాలూకా భార్య యొక్క తల్లి తరపు బంధువులకి, తండ్రి తరపు బంధువులకి ఈ పొత్తర్లు ఇవ్వడం, ఈ బట్టలు పెట్టడం అనే సాంప్రదాయం మనకి ఉంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు తప్ప ఎవరు విడిచిపెట్టడం అనేది లేదు. గురుజీ, ధన్యవాదాలు. అంటే సంక్రాంతి రోజు మనం చేయవలసిన నియమాలు, పాటించవలసిన ఆచారాలు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురుజీ. చాలా సంతోషం అండి. మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.